UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. చంద్రబాబు నాయుడు గారు. సో ఈ పేరుకి ఒక ఇంట్రడక్షన్ అనేది అవసరం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024 ఎలక్షన్ తర్వాత ఒక మంచి మెజారిటీ వచ్చింది. అంతకుముందు 95లో ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక కీలక మార్పులు అనేది తీసుకొచ్చారు. ఈవెన్ ఇప్పటికీ చెప్తారు చంద్రబాబు నాయుడు గారు 95 సీఎం, మీరు పనిచేయండి మీతో పాటు నేను పనిచేస్తాను అన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే 95 సీఎం అనేది ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వేరే చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నట్లయితే లాస్ట్ మనం 5 years మనం చూసుకున్నట్లయితే ఒక్క పరిశ్రమ కూడా రాని పరిస్థితి మనం చూసాం. అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాస్ట్ ఒక 2 months మనం చూసుకున్నట్లయితే మీరు మొన్న గోద్రేజ్తో మాట్లాడారు, అంతకుముందు టాటా వాళ్ళతో మాట్లాడుకున్నారు, ఇంకో బీపీసీఎల్ వచ్చింది, విన్ఫాస్టోలు వచ్చారు, యూట్యూబ్ టీంతో మాట్లాడుతున్నారు. అదే వేరే మనం లాస్ట్ ఒక 5 years నుంచి చూసుకున్నట్లయితే ఒక ఏం లేని పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఒక 2 monthsలో ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. 2 monthsలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారంటే విన్ఫాస్ట్ అనే కంపెనీతో మాట్లాడారు, గోద్రేజ్ కంపెనీతో మాట్లాడారు, టాటా వాళ్ళతో మాట్లాడారు, బీపీసీఎల్ కంపెనీ వచ్చింది. అండ్ అమరావతి గత 5 సంవత్సరం మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి ఏదో క్యాపిటల్ లేని పరిస్థితి మనం చూస్తాం. అండ్ వేరే సీడు ఏదైతే వీళ్ళు పెట్టారో అమరావతి అనే క్యాపిటల్ 2014 ఏదైతే వీళ్ళు పెట్టారో క్యాపిటల్ అమరావతి అనేది ఇప్పటికీ అదే అమరావతి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ఒక సూపర్ 6 వాళ్ళు అమలు చేయలేకపోతున్నారని ఇప్పుడు చాలామంది ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నారో ఫస్ట్ వాళ్ళు అదే క్వశ్చన్ చేస్తున్నారు. ఏదైతే మీరు చెప్పిన సూపర్ 6 ఏదైతే ఉన్నాయో అది ఇప్పటిదాకా ఎందుకు అమలు చేయలేదని వాళ్ళు పదే అదే క్వశ్చన్ చేస్తున్నారు. అది తప్ప ఇంకేం లేదు. ఇంకోటి అంటే ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ తప్పుదారి పడుతున్నాయి. ఈ రెండింటి మాత్రమే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారే తప్ప ఏదైతే మంచి జరిగిందో అదైతే వాళ్ళు క్వశ్చన్ చేయట్లేదు అని చెప్పుకోవచ్చు. అండ్ వేరే ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వస్తే వేరే టీడీపీ దగ్గరకు వచ్చినట్లయితే అండ్ టీడీపీ వాళ్ళు ఈ 2 monthsలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు. టీడీపీ వాళ్ళు ఫస్ట్ మార్పు తీసుకొచ్చింది ఏంటంటే అమరావతి అనేది ఒక క్యాపిటల్ అనేది పెట్టారు. అండ్ సో ఏదైతే కంపెనీస్ని అట్రాక్ట్ చేసే విధానం ఉందో, పరిశ్రమలు అట్రాక్ట్ చేసే విధానం ఉందో దానికి బాగా ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు, దూసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు. సో ఎందుకంటే ఆయన ఒక విజనరీ లీడర్ అని చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఏదైతే వీళ్ళు పరిశ్రమలు ఉన్నాయో దానికి ఒక అడుగు ముందేశారని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే పోలవరం ఎడమకాల ఏదైతే ఉందో దానికి బాగా సరిదిద్ది దానికి మళ్ళీ వైజాగ్కి తాగునీరు సాగునీరు ఇవ్వడానికి వాళ్ళు బాగా ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో వాళ్ళు బాగా అట్రాక్ట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే అమరావతిలో ఆగున్న ఏదైతే ఐఏఎస్ భవనాలు కానీ, మంత్రుల భవనాలు కానీ, ఎమ్మెల్యేస్ క్వార్టర్స్ కానీ ఏదైతే వీళ్ళు 50% ఒకప్పుడు అయినా 50% 75% దాకా కంప్లీట్ చేసి వదిలేశారు గవర్నమెంట్ మారిన తర్వాత. అండ్ అదే గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత అదే వీళ్ళు మొత్తం ఏదైతే ఉన్నో 75% మొత్తం 100%గా కంప్లీట్ చేసి వీళ్ళు మొత్తం ఐఏఎస్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ వీళ్ళందరూ వాళ్ళకి అప్పగించాలనే విధంగా పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ వేరే ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని అవినీతి జరుగుతున్నాయి, ఇసుకలో అవినీతి జరుగుతుంది, అండ్ లా అండ్ ఆర్డర్ తప్పుదారి పడుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేశారని చెప్పుకోవచ్చు. పరిపాలన యాక్సెప్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. మా దాంట్లో తప్పు జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు యాక్సెప్టెన్సీ చేశారు. సో అది కూడా ఆయన యాక్సెప్ట్ చేసి కొత్తగా మళ్ళీ మార్పులు తీసుకొస్తున్నారు. ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో దాన్ని మళ్ళీ మార్పులు తీసుకొస్తున్నారు. ఎక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయో అక్కడ మళ్ళీ మార్పులు తీసుకొస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అండ్ వేరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర మనం చూసుకున్నట్లయితే గత 5 సంవత్సరాల్లో మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 1వ తారీఖు కూడా డబ్బులు రాని పరిస్థితి, శాలరీస్ ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అండ్ వేరే మనం ఇప్పుడు చూసినట్లయితే 90% పైగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫస్ట్ శాలరీ జనరేట్ అవుతుందని మనం చూడొచ్చు. ఏదైతే ఇప్పుడు లాస్ట్ ఒక 2 monthsలో ఏదైతే మనం 100 days అయింది ఈక్వల్గా వాళ్ళు చేశారో చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి విజన్తో ఒక మంచికి ముందడుగులే వేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇండియా మొత్తంలో ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఉందంటే యోగి ఆదిత్యనాథ్ గారికి ఉంది, సెకండ్ ప్లేస్ అరవింద్ కేజ్రీవాల్కి ఉంది, థర్డ్ ప్లేస్ మమతా బెనర్జీ గారికి ఉంది, అండ్ 4th ప్లేస్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సో వేరే క్యాలిక్యులేషన్స్ అటు ఇటు తారుమారు అవుతాయి. బట్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఒక మంచి పరిపాలన అందిస్తున్నారు. వేరే చంద్రబాబు నాయుడు గారు బాగా పనిచేస్తున్నారు. ఈవెన్ లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరికి ఒకళ్ళు మించి ఒకళ్ళు పోటీగా వర్క్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈవెన్ లోకేష్ గారు ఐటీ కంపెనీస్ ఎలా డెవలప్ చేయాలి, ఎలా చేయాలనే విధంగా లోకేష్ గారు వర్క్ చేస్తున్నారు. వేరే పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నట్లయితే అటవీ శాఖ గురించి ఆయన బాగా కీలకంగా మార్పులు తీసుకొస్తున్నారు. ఇంకోటి ఏంటంటే పంచాయతీరాజ్ని ఎలా డెవలప్ చేయాలి, సీసీ రోడ్స్ ఎలా వేయాలి అనే విధంగా ఆయన వర్క్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో వేరేస్ ఈ మొత్తం మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఒక లాస్ట్ ఒక 2 months నుంచి మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 5 years లేని ఇప్పుడు జరుగుతున్నాయి. లాస్ట్ 5 years గవర్నమెంట్ ఉద్యోగులకి ఏదైతే జీతాలు ఇవ్వని పరిస్థితి మనం చూసామో అది ఇప్పుడు అనేది కొనసాగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ మనం
5 ఇయర్స్‌లో లాస్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరి మధ్య ఏదైతే ఒక మంచి బాండ్ ఉందో, ఆ మంచి బాండ్ ఉన్నప్పటికీ తెలంగాణ నుంచి కొన్ని నిధులు రావాల్సినున్నాయి. ఆ నిధులు కూడా తీసుకురాని పరిస్థితి చూసాం. వేరే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు అక్కడ సీఎం అయిన తర్వాత, తెలంగాణ నుంచి రావాల్సిన 2,400 కోట్లు ఏదైతే ఉన్నాయో బకాయిలు, అవి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి మనం చూసాం. సో, ఇలాంటి చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారు ఈ 2 మంత్స్‌లో బాగా మంచి చేశారని చెప్పుకోవచ్చు ఆంధ్ర రాష్ట్రానికి. సో, మొత్తం కనిపిస్తున్నాయి. కళ్ళెత్తి కనిపిస్తున్నాయి. యెస్, కొన్ని తప్పులున్నాయి. కొన్ని లా అండ్ ఆర్డర్ తప్పుదారి పట్టింది. అది నిజమే. అండ్ ఇసుకలో కొన్ని అవినీతి జరుగుతుంది. అది కూడా నిజమే. అయి వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్టెన్సీలో ఉంది. అది యాక్సెప్టెన్సీ కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు. సో, ఏదైతే వీళ్ళు చేశారో ఒక 2 మంత్స్ నుంచి వీళ్ళు పరిపాలన అందించారో, ఒక మంచి పరిపాలన అందించారని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇదే పరిపాలన ఒక 5 ఇయర్స్ దాకా కొనసాగుతుంటే నెక్స్ట్ మళ్ళీ వీళ్ళే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఏదైతే వీళ్ళు మళ్ళీ తప్పుదారి పట్టారో మళ్ళీ అధికారం కోల్పోయే కూడా అవకాశాలున్నాయి. సో, వి హోప్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఏదైతే పరిపాలన లాస్ట్ ఒక 2 మంత్స్ నుంచి చూసామో, అదే పరిపాలన మళ్ళీ ముందు ఇంకా మంచి చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.